హాయ్ ఫ్రెండ్స్, సో నిన్న తీసుకొచ్చాము కదా మొక్కలు. సో ఈరోజు కూడా వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకొచ్చాము. వాటన్నిటిని ఇలాగ స్టాండ్ చేసి ఇదిగోండి ఇట్లా పెట్టాము. ఇంకా నాటలేదు, ఏ తొట్టిలో ఏది పెట్టాలని జస్ట్ అలా పెట్టి ఉంచాము. ఈరోజు లైటింగ్ అయిపోయిందనేసి మళ్ళీ రేపు నాటుదామని చెప్పి జస్ట్ ఇలా సెట్ చేసాము. ఇదిగోండి ఫ్రూట్ మొక్కలన్నీ ఇట్లా పెట్టామన్నమాట. ఈ పెద్ద బకెట్స్లలో మంచిగా స్టాండ్స్ కూడా మంచి గట్టి స్టాండ్స్ పెట్టాము. ఇదిగోండి మల్లబరీ చెట్టు కూడా తీసుకొచ్చాము. ఇక్కడంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట. సో ఇది మొత్తం ఇట్లా సెట్ చేసాము. ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్ కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి మారేడు చెట్టు. మళ్ళీ ఇవన్నీ నిన్న తీసుకున్న చెట్లు ఇలా జస్ట్ ఇట్లా పెట్టామన్నమాట. ఏ బకెట్లో ఏది కావాలి అని జస్ట్ చూసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఇదిగోండి ఇవి ఇలా పెట్టాము. ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ కూడా తీసుకున్నాం అనమాట. ఇది కూడా పెడదాము అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి దవనం మంచి స్మెల్ వస్తుంది ఆకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంట్లోనే మేము పెంచిన దానిమ్మ చెట్టు. సో తులసి కోట దగ్గర ఉండేది, అది కూడా మేము పైకి తీసుకొచ్చేసాం. పూత వచ్చింది కానీ పూత ఏమో రాలిపోతుంది. సో ఇప్పుడు పైన పెడితే కొంచెం స్ట్రెంత్కి ఏమైనా ఉంటుందేమో అని చెక్ చేస్తాము. ఇది కూడా వేరే తొట్టెలోకి మారుస్తాను. అండ్ ఈ టమాటాలు వచ్చేసి వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. ఇవి అయిపోయినమాట ఇది తీసేసి వేరే తొట్టెలో మళ్ళీ టమాటా చెట్టు కొత్త వేస్తాము. ఇక్కడ వచ్చేసి జామ చెట్టు పెట్టేసాము. ఇంకా కొన్ని ఉన్నాయి. సో చూసుకుంటే ఇట్లా సెట్ చేసామన్నమాట. ఇంకా కొన్ని గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టామన్నమాట అమెజాన్లో. సేమ్ ఇలాంటివే 12x12 గ్రో బ్యాగ్స్ పెట్టాము. అవి ఇక్కడ వస్తే ఇంకా వేరే చెట్లు కూడా పెడతాము. సో మీరు కూడా సజెస్ట్ చేయండి, ఇంకేమైనా చెట్లు నాటాలి మేము అని అనుకుంటే, ఇంకేమైనా మేము మిస్ అయ్యామో అని అనుకుంటే, ఏమైనా డెకరేటివ్ ప్లాంట్స్ కూడా పెట్టండి అని అంటే కనుక కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.